హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటంటే టీ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ ఇంటికి వచ్చినాక ఎందుకో ఇంకా తాగాలనిపిస్తే ఇంకా ఆగను. ఇంకా వెంటనే ఎంత ఓపిక లేకున్నా సరే ఇంకా అది మైండ్లోకి వచ్చిందంటే ఇంకా తాగేయాలి. లేకపోతే ఒక గిల్లిలాగా ఉంటుంది నాకు. ఇంకా మైండ్లో ఏదో నడుస్తుంటుంది. ఏందని ఆలోచిస్తూ ఉంటా, మర్చిపోయింటాను అనమాట. నేను ఏం తినాలా ఏం తాగాలనుకున్నా నాకు మైండ్లో అట్లా అవుతూ ఉంటుంది. అందుకని ముందు టీ పెట్టేసుకొని తాగేస్తే ఆయన నైట్ కేక్ ఏమో నాకైతే దీని పేరు తెలియదు. నిజంగా దీని పేరు కూడా తెలియదు అని అనుకోకండి, నిజంగానే తెలియదు ఏం పేరో. తెచ్చినాడు, బాగుంది అయితే తిన్నా. ఇది వచ్చేసి బ్లౌజు. ఈ బ్లౌజ్ మొత్తం అదే బ్లౌజ్కి వచ్చిందిలేండి ఇది డిజైన్. నేను నెక్ మోడల్ పెట్టినాను, అది చూపిస్తున్నా ఇక్కడ. నేను వేసిన వర్క్ కాదు అది, ఆల్రెడీ వచ్చింది బ్లౌజ్కి. నేను నెక్ షేప్ పెట్టి అది చూపిస్తున్నాను అనమాట. బాగుంది. రెడ్ బ్లౌజ్కి గోల్డ్ వర్క్, సూపర్ కాంబినేషన్ కదా, రెడ్ గోల్డ్. చాలా బాగుంది అనమాట. వేరే కస్టమర్ది. ఇంకా అది ఇక్కడ బ్లౌజ్ కుట్టేసి వీడియో తీసినాను. అది ఇంకా మనం ఏం పని చేసినా ముందు వీడియో అయితే తీసుకోవాలి కదా, మనకు గుర్తుంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నాను. ఇప్పుడు అందరికీ గ్యాస్ ట్రబుల్స్ ఉన్నాయి కదా, అందుకోసం పప్పును నేను కూడా విన్నానులేండి, నాకేం తెలీదు. కందిపప్పును ఫస్ట్ మనం ఇట్లా దోరగా వేయించి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంక ఈ పప్పుతో పప్పు చేసుకుంటే మనకు గ్యాస్ అనేది ఉండదన్నమాట. అది ఇక్కడ ఇట్లా వేడి చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలా. ఏవైనా కొంచెం వేడి చేసి పెట్టుకుంటే బాగానే ఉంటాయి నాకు తెలిసి. మాకైతే ఇంట్లో గాలి ఆడదు కదా. నేను జీలకర్ర ఇట్లా బ్యాల్ అంటే ఈ మధ్య చూసి చేసినానులేండి. జీలకర్ర అయితే ఎక్కువ చేసి పెట్టుకుంటుంటా, వేడి భంగం అవ్వద్దు కదా అనేసి. ఇంకా అది మార్నింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత షాప్కి వచ్చేసిన. చూడండి ఎట్లా ఉందో, షాప్కి రాగానే మెస్సి ఎందుకంటే నైట్ ఎక్కడొక్కడ పడేసి వెళ్తాం కదా. సో ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. రాగానే ముందు మాది స్కూల్ది ఫోటో చూసుకుంటే ఒకసారి ఇంకా బండి బయట కప్పి పెట్టుకుంటానమాట. ఫస్ట్ బండి మీద బెడ్షీట్ కప్పేసి ఇంకా ట్యాబ్లో పాటలు పెట్టేసుకొని ఫస్ట్ శ్యామల దండకం పెట్టుకుంటానమాట. రాగానే శ్యామల దండకం వింటూ పని స్టార్ట్ చేస్తాను. అది నాకు అలవాటు. ఇంకా ఆ తర్వాత అన్నీ కంటిన్యూగా వస్తుంటాయి అన్నమాట. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, ఇంకా అవి ఇంకెవరైనా వస్తే ఆపేస్తాను. ఎవరు లేకుంటే కన్నా కంటిన్యూగా మోగుతూనే ఉంటాయి అవి. ఇంకా నేను ఇక్కడ క్లీన్ చేసుకుందామనేసి స్టార్ట్ చేసినాను. ఎవరు వచ్చినా రాకున్నా మన పనులు మనకు తప్పవు కదా, అంతే. ఎవరిదైనా కానీ ఒక పని పెట్టుకున్నామంటే ఇంకా దాన్ని మనం ఫుల్ఫిల్ చేసేదాకా నేనైతే వెనక్కి తగ్గను. ఇక్కడ ఎవరో పాలిస్టర్ లైనింగ్ కావాలని అడుగుతున్నారు. నా దగ్గర పాలిస్టర్ అయితే ఉండదు, మ్యాక్సిమం ఉండదు, ఓన్లీ కాటన్ ఒక్కటే ఉంటుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా. ఇక్కడైతే అంతా క్లీనింగ్ చేసేసుకొని బ్లౌజులు అయితే ఈరోజు 2 అర్జెంట్ ఇచ్చేటి ఉన్నాయన్నమాట. అవి మరి షూట్ చేసుకుంటానో మర్చిపోతానో తెలీదు. ప్రస్తుతానికైతే ఉన్నాయి. మార్నింగ్ నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తేప్పుడు అరే మార్నింగ్ బ్లౌజులు ఉన్నాయి కదా, ఎందుకు నేను చూపించలేదు అని ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. అవి కుట్టేసినాను కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఆ బ్లౌజులు. ఇంకంతే, గుర్తుండదనమాట. అప్పుడు అనుకుంటానా, ఇంకా మరి ఏదన్నా పనిలో పడిపోతే కథ ఏమీ గుర్తుండవు. మనకు ఒకటి కాదు కదా, ఇక్కడ వర్క్, స్టిచ్చింగ్, ఇంకా ఫోన్లు, వీడియోలు, ఎడిటింగ్, వాయిస్ ఓవరు, ఇంక ఇవే ఉంటాయన్నమాట. ఈ మధ్య కొత్తగా తమ్నెయిల్ కూడా నేర్చుకున్నా కదా, అది కూడా కొత్త పని. ఇంకంతే, నాకు కొత్త నేర్చుకోవడం ఇంట్రెస్ట్ బాగా. ఇంకా చేస్తుంటానన్నమాట ఇంట్రెస్ట్తో. అందుకే ఎన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను అంటే, ఏ పనైనా మనం ఇష్టంతో చేస్తే ఎంత పనైనా చేయగలం, కష్టం అనిపించదన్నమాట. అది మాత్రం నేనైతే, నాకే కాదు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుందిలేండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఏ పనైనా ఇష్టంగా చేయాలి. అప్పుడు మనకు అది అసలు కష్టం అనే ఆ థాటే ఉండదన్నమాట. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఖచ్చితంగా. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసే చెప్తున్నాను అనమాట.
ఇట్లా ఏదైనా మనం పని ఇప్పుడు నాకు షాప్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మార్నింగ్ లేచి ఫస్ట్ పోయి షాప్లో కూర్చోపోంటే హ్యాపీగా కూర్చొని వర్క్ చేసుకుంటా, అంత ఇష్టం. కాకపోతే అదొక్కటే కాదు కదా, నాకంటూ కొన్ని బాధ్యతలు, ఫ్యామిలీ, పిల్లలు, మొగుడు, సంసారం ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇంకా ఇవి అవి బ్యాలెన్స్ చేయాలి కాబట్టి చేస్తాను. కానీ ఎంత ఇష్టం అంటే షాపు అంత ఇష్టం, అది అనమాట. ఇంకా డే అండ్ నైట్ షాప్లో ఉండమన్నా హ్యాపీగా ఉంటా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.